చిల్డ్రన్ అందరు నీల్ డౌన్ చేయండి, మోకరించుకుందాము, ప్రార్థన చేసుకుందామా. మోకరించండి అందరూ. పరిశుద్ధుడైన ప్రేమల తండ్రి, మీ పాదములకు వేలాది వందనము స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవ, ఉదయకాలం మీ సన్నిధికి వచ్చిన తండ్రి, మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకు, ప్రార్థించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు ఇచ్చిన తండ్రి VBS దినం, రెండో దినం మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ తీసుకొని వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ, మీరే కృప చూపించి నడిపించండి తండ్రి. ఈ సమయం అంతా మీరు తోడుగా ఉండండి. బిడ్డలు చక్కగా లెసన్ వినుటకు తండ్రి, అయోగ్యులను నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నన్ను మీ బూరగా వాడుకోనండి తండ్రి. మీ ఆత్మతో నింపండి. బలహీనరాలను, శక్తి లేని తండ్రి మీరే కృప చూపించి నడిపించండి. బిడ్డలకు చక్కగా అర్థమవుటకు తండ్రి, ఏ లెసన్ అయితే వింటారో ఆ లెసన్ చక్కగా వినటకు మీరే సహాయం చేస్తూ నడిపించమని బతులాడుకుంటున్నాం తండ్రి. వర్క్ కూడా కంప్లీట్ చేయటకు మీరు సహాయం చేసి నడిపించమని, మరి ఒకసారి మీ సన్నిధిలో తండ్రి సమయం అంతా మీరు తోడుగా ఉండి నడిపించమని ఏసునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ ఎవరు అలా చేయకుండా చక్కగా కూర్చోండి, చేయండి. మన ఈ సంవత్సరం టీం వాక్యం ఏంటిదమ్మా? ప్రభువుకు తగినట్టుగా నడువుము. అంటే ప్రభువుకు తగినట్టుగా నడవాలంటే ప్రభు చిత్తానుసారంగా దేవుడు ఏం చెప్తాడో, యేసు ప్రభు మనకి ఏం చెప్తాడో దాని ప్రకారం నడవాలి. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఎట్లా నడిచాడు? అందరినీ ప్రేమించాడు కదా. ఎవరితో కూడా ఏ తప్పు చేయకుండా, ఎవరితో కూడా శత్రుత్వం లేకుండా, వాళ్ళందరూ ఆయనను బాధ పెట్టినా కానీ ఏమన్నా తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు, వీరిని క్షమించమని చెప్పాడు కదా. ఆ రీతిగా మనం కూడా ప్రభువులాగా అంటే క్రీస్తు యేసు కలిగిన మనసు మీరుని కలిగి ఉండాలని చెప్పాడు కదా. నన్ను పోలి నడుచుకోమని చెప్పాడు కదా. కనుక మనం ఆయనకు తగ్గట్టు, ఆయన చిత్తానుసారంగా ఆయన ఏం చెప్తాడో దాని ప్రకారం మనం నడవాలని నేను ఉద్దేశము. కనుక మనము దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఎట్లా జీవించిండో మనం కూడా దేవుని పిల్లలమైన మనం కూడా ఆ రీతిగా జీవించాలి కదా. అయితే నిన్న దినమున మనం ఈరోజు ఎన్నో రోజు సెకండ్ డే కదా. అయితే నిన్న దినం నా లెసన్ పేరు ఏంటమ్మా చెప్పండి. గర్ల్స్ ఏసయ్య నోరు ఇచ్చాడా లేదా మీకు? చెప్పండి, ఏం లెసన్ నిన్నది? నిన్న లెసన్ పేరు ఏంటి? ఏంటి? గట్టిగా బయట అయితే అలా కూడా గట్టిగా అరుస్తారు కదా. చెప్పండి, గట్టిగా చెప్పండి. గర్ల్స్ చెప్పండి. బాయ్స్ మంచిగా చెప్తుంది. నిన్న కూడా అట్లనే గర్ల్స్ మీరు చెప్పాలి. చెప్పండి అమ్మా. ప్రపంచము మానవుని సృష్టి కదా. ప్రపంచంలో అంటే ప్రపంచం అంటే మనకు కంటికి కనబడేదంతా, ఇదంతా కూడా మనం చూసేదంతా ప్రపంచం. ఒకప్పుడు ఎట్లున్నది? ఇదంతా భూమి నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా ఉన్నది కదా. అయితే దేవుడు 5 రోజులు అన్ని కలుగునుగాక అని నోట్ అని చెప్పాడు. 6వ రోజు మానవుని స్పెషల్గా చేశాడు కదా. ఎట్లా చేశాడు చెప్పండి? మట్టితోని, తన చేతులతో, ఇదంతా ఏది నోటితోని కలుగునుగాక అన్నాడు. కానీ ఆదాము మాత్రము మట్టి పిసికి ఒక బొమ్మను చేశాడు. మట్టితో బొమ్మను చేసి ఏం చేశాడు? దేవుడు తన ఆత్మను ఊదాడు. అంటే తన పోలికగా సృష్టించాడు. జంతువులను పెట్టినట్టు దేవుని పోలికగా సృష్టించాడా? సృష్టించలేదు కదా. తన పోలికగా సృష్టించాడు. మళ్ళీ అవ్వని ఎట్లా చేశాడు? గట్టిగా చెప్పండి. ఆంటీకి చెవులిన బట్టలు చెప్పండి. ఆదాము ప్రక్కటెంపుల నుండి తీశాడు కదా. తీసి అవ్వ చేశాడు. అయితే వాళ్ళు నివసించడానికి ఏం నిర్మించండి, ఏం కలుగునుగా అన్నాడు? వాళ్ళు ఎక్కడ నివసించారు? తర్వాత ఏదైనా తోటలో చక్కగా ఆదాము అవ్వను ఏదైనా తోటలో ఉంచాడు కదా. ఉంచి వాళ్ళకి మంచిగా తినడానికి శ్రేష్టమైన పండ్లు, మంచి పండ్లు నేను ఆంటీ చూపెట్టింది కదా, ఎంత చక్కగా ఉన్నాయి చెట్లు. వాటి పండ్లన్నీ తినమని ఫ్రీగా మనం డబ్బులు పెట్టుకోనాలి. ఆ డబ్బులు పెట్టినా అంత శ్రేష్టమైన పండ్లు రావు. కానీ ఆదాము అవ్వకు దేవుడు మంచి శ్రేష్టమైన పండ్లు తినమని ఇచ్చిండు కదా. అయితే ఈరోజు మనము లెసన్ పేరు ఏంటంటే పాపము లోకంలోనికి ప్రవేశించుట. అయితే ఆదామవ్వ ఏదైనా తోటలో నివసిస్తున్నారు కదా, చక్కగా ఉన్నారు. ఉన్నప్పుడు
పాపం ఎట్లొచ్చింది వాళ్ళకు, వాళ్ళు ఏ రీతిగా పాపం చేశారో లోకంలోనికి వాళ్ళకి ఎంత ఏ పాపం లేదు, వాళ్ళకు చిన్న పిల్లల్లాగా ఉన్నారు. కానీ పాపం లోకంలోనికి ప్రవేశించుతారు. ఎట్లా ప్రవేశించిందో మనము చూసుకుందాము. దేవుడు చక్కగా వాళ్ళను ఏదైనా తోటలా ఉంచాడు కదా, ఉంచినప్పుడు చక్కని పండ్లు తినమని అన్నాడు. కానీ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? అన్నీ తినండి, మీరు ఈ పండ్లన్నీ, చెట్ల పండ్లన్నీ తినండి, కానీ ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు మీరు తినొద్దు. వాడు తింటే మీరు ఏమయ్యారు? చనిపోతారు. అంటే మీరు ఆ పండ్లు తింటే మీరు చనిపోతారు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడు కదా. ఈ పండ్లు తింటే ఏమవుతారు? చనిపోతారు. కానీ దేవుడు వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీ పండ్లన్నీ మీ ఇష్టం ఉన్నట్టు నిరభ్యంతరంగా తినండి, ఎన్నెన్న పండ్లు తినండి, కానీ ఈ పండు మాత్రము, ఈ చెట్టు పండు మాత్రము, మధ్యలో ఉన్న తోట మధ్యలో ఉన్న పండు మాత్రము తినొద్దు అని చెప్పేసి దేవుడు చెప్తాడు. సరే, వాళ్ళు చక్కగా తినమయ్యా, మేము అసలు తినొద్దు, వాటిని ముట్ట కూడా ముట్టొద్దు అని చెప్తాడు. వాళ్ళు మేమేం తినమని ఎంతో బుద్ధిగా, మీలాగే మీరు మమ్మీ డాడీ కొడతా అంటే అమ్మో మేమేం చేయమని ఎంతో బుద్ధిగా అంటారు. ఆదమ్మ కూడా అట్లే మేమేం తినమయ్యా, వాటిని కూడా ముట్టమని చెప్పిండు. అట్లా కొంతకాలం జీవించరు. వాళ్ళు చక్కగా సంతోషంగా దేవుడు వాళ్ళతో చల్లకూడదు, దేవుడు వాళ్ళతో కూడా సహవాసం చేశాడు. వీళ్ళని ఎందుకు నిర్మించాడు దేవుడు? దేవుడితో సహవాసంగా ఉండుట కదా. అందుకే దేవుడు వస్తారనగానే వాళ్ళు ఆదామ వాళ్ళు చిన్న పిల్లల్లాగా, మీరు మమ్మీ డాడీ వస్తారంటే ఎప్పుడు వస్తాడా అని చూస్తారు కదా. వాళ్ళ బండి కానీ కార్ కానీ శబ్దం రాగానే డాడీ వచ్చిందని పరిగెత్తుతారు కదా. ఆ రీతిగానే ఆదామ వాళ్ళు కూడా వాళ్ళు ఆ రీతిగానే దేవుడు వచ్చిందంటే పరిగెత్తే వాళ్ళు చూసేవాళ్ళు. అట్లా ఆ రీతిగా చూసేవాళ్ళు. కనబడుతుంది మీకు? కనబడుతుందా? మధ్యలో ఉన్నాను నేను, అడ్డున్నానా? పిక్చర్ కనబడుతుంది కదా అందరికి. అయితే ఆ రీతిగా దేవుడు వచ్చినప్పుడు ఆదామ వాళ్ళు చక్కగా వెళ్ళేవాళ్ళు. ఆ దేవుడు కూడా వాళ్ళతోని సహవాసం చేస్తూ సంతోషంగా తోటలో అందరు కలిసి, ముగ్గురు కలిసి సంతోషంగా ఉండేవాళ్ళు. ఇట్లా కొంతకాలం ఉన్నారు. కానీ ఉన్నప్పుడు ఒకరోజు అవ్వ ఏం చేస్తుంది? ఈ పాపం అనగా ఏమిటి? పాపం కదా, పాపం లోకంలోకి ప్రవేశించింది కదా. పాపం అనగా ఏంటి? పాపం చేయుటది వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమించడం. ఆజ్ఞ అతిక్రమించడం అంటే వద్దన్న పని చేయడము, చేయమన్న పని చేయకపోవడం, అదే ఆజ్ఞ అతిక్రమము. కనుక ఈ పాపం ఎవరైతే చేస్తారో, ఎవరైతే వద్దన్న పని చేస్తారో, చేయమన్న పని చెయ్యరో వాళ్ళు పాపం చేసినట్టే. దేవుడే కానీ, పేరెంట్సే కానీ, టీచర్సే కానీ చెప్పింది మీరందరూ చేయకుంటే అది పాపమే కదా. చేయమన్న పని టీచర్స్ కానీ మమ్మీ కానీ ఏ పని చేయమన్నా ఆ పని చెయ్యాలి, చేయకుంటే అది పాపమే. ఆజ్ఞ అతిక్రమము పాపము. మరి ఈ ఆజ్ఞ ఎట్లా అతిక్రమించారో మనం ఇప్పుడు చూసుకుందాం. లెసన్లోకి వెళ్దాము. వెళ్ళే ముందు చిన్న ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాము. జానెట్ అనే ఒక అమ్మాయి, మీలాంటి అమ్మాయి ఉండేది. అయితే వాళ్ళ మమ్మీ ఒకరోజు ఒక కొత్త ఫ్రాక్ కుట్టించింది. జానెట్ నీవు ఈ ఫ్రాక్ వేసుకో, ఈరోజు మనకు ఈస్టర్ కదా, ఈస్టర్కు మీ కొత్త, అంటే ఈస్టర్ రోజు చాలామంది కొత్త బట్టలు వేసుకుంటారు కదా. ఎందుకు వేసుకుంటారు కొత్త బట్టలు? చెప్పండి. ఈస్టర్ రోజు కొత్త బట్టలు ఎందుకు వేసుకుంటారు చెప్పండి. యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచారన్న సంతోషంగా వేసుకుంటారు. మీరు వాళ్ళు ఎవరైనా వేసుకున్నారు ఈస్టర్ కొత్త బట్టలు? చేతులు ఎత్తండి, ఎవరెవరు వేసుకున్నారో. సంతోషం. వేసుకున్న సంతోషమే, వేసుకోకున్న సంతోషమే. ఈ సంతోషం బట్టలు వేసుకుంటే సంతోషం కాదు. యేసు ప్రభు మన హృదయంలోనికి వస్తే సంతోషము. బట్టలు వేసుకున్నంత మాత్రాన, వేసుకున్న మాత్రాన ఏం లేదు. కానీ యేసు ప్రభువును మన హృదయంలో చేర్చుకుంటే అప్పుడు సంతోషము. అయితే ఈ జానెట్ ఏం చేస్తుంది కదా, ఫ్రాక్ వేసుకుంది, వెళ్ళి రూమ్లోకి వెళ్ళి ఫ్రాక్ వేసుకుంది. అయితే ఈ ఫ్రాక్లకు కానీ, బాయ్స్ షర్ట్స్ కానీ ఒక సైడ్ హోల్స్ ఉంటాయి, ఒక సైడ్ బటన్స్ ఉంటాయి. ఈ జానెట్ ఏం చేసింది, ఫస్ట్ బటన్ సెకండ్ హోల్ పెట్టేసింది. అంటే ఒక హోల్ పైకి పెట్టి అట్లే మొత్తం అన్ని బటన్స్ పెట్టేసింది. చివరికి ఏమవుతుంది, ఒక బటన్ మిగిలిపోతుంది కదా, కింద ఎక్కువ తక్కువ అవుతుంది కదా. జానెట్ కోపం వచ్చేసింది. మమ్మీ అని పిలిచింది.
ఏంటమ్మా చూడు ఈ ఫ్రాక్ ఎట్లుందో, ఆ టైలర్కి ఎందుకు ఇచ్చిండు మీరు? నేను వద్దానని తప్ప సరిగుట్టలేదు, చూడు ఎక్కడ తప్పు ఉంది, లేవల్గా లేదని వాళ్ళ మమ్మీని తిడుతుంది. టైలర్ మీద తప్పు మోపుతుంది. వాళ్ళ మమ్మీ చూస్తుంది, చూసి సరిగా చేసుకో అమ్మ, నువ్వు జానెట్ ఫస్ట్ బటన్ సరిగా చేసుకుంటే నీకు సరిగా ఉంటుందంటే చూసుకుంటుంది. అవును కదా, నేను తప్పు చేశాను కదా అని చెప్పి ఆ ఫ్రాక్ సరి చేసుకుంటుంది, బటన్స్ అన్నీ సరి చేసుకుంటుంది. అయితే ఇప్పుడు జానెట్ తప్పు చేసి ఎవరి మీద చేసింది? టైలర్ మీద, వాళ్ళ మమ్మీని కూడా కోపం చేసింది కదా. అయితే ఇప్పుడు ఆదామామలు కూడా అట్లే చేసారు. వాళ్ళు తప్పు చేసి ఏం చేశారు? అవ్వ మీద ఆదాం పెట్టిండు, అవ్వ ఏం చేసింది? సర్పం మీద పెట్టింది. అయితే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములకు ఎలాగ ప్రవేశించనో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైనది. అంటే ఒక మనుషుని ద్వారా, ఎవరు ఆ మనుషులు? ఎవరి ద్వారా వచ్చింది పాపం మనకి లోకానికి? ఆదాం ద్వారా, అవ్వ ద్వారా, ఆదాం ద్వారా పాపం వచ్చింది కదా. ఆ మనుషుల ద్వారా పాపం వచ్చింది కనుక ఆ పాపం ద్వారానే మనందరికీ మరణం. అది వరకు మరణం అన్న లేదు. ఆదాం అవ్వలు కూడా ఎప్పుడు యుగ సమాప్తి వరకు జీవించేవాళ్ళు. కానీ వాళ్ళు పాపం చేసినందుకు వాళ్ళ ద్వారా మనకు కూడా వచ్చేసింది. అంటే జన్మ పాపలు, కర్మ పాపలు, రెండు పాపాలు ఉంటాయి. ఒక పాపం ఏంటి? జన్మంతోనే పాపం. ఎవరి ద్వారా వచ్చిన పాపము? మనకు ఆదామవల ద్వారా వచ్చింది. మనం పాపం చేయకుండా మనకు జన్మంతోనే పాపం కదా. ఆ రీతిగా మనం చేసిన క్రియలను బట్టి కర్మ పాపం, అంటే మనం చేసిన క్రియలను బట్టి పాపం వస్తుంది లోకానికి కదా. మన చిన్న పాపం ఏ తప్పైనా కానీ, ఒక అబద్ధం ఆడడం కానీ, ఒక ఫ్రెండ్ ఎవరి దగ్గర దొంగిలించడం కానీ, ఏది చేసినా కానీ అది పాపమే. కనుక అలాంటి పాపము అయితే ఆదాం ద్వారానే మనకు పాపం వచ్చింది. కనుక మనందరం పాపలమే, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అర్థమవుతుందా లేదా? మీకు అందరికి అర్థమవుతుందా? అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. అయితే మనం పాపం చేసి దేవుడు మనకి ఎన్నో గొప్ప, ఇప్పుడు ఆదామవ్వకి ఎంత చక్కగా ఈవులను అన్ని ఇచ్చారో, చక్కగా కూర్చుండి పండ్లు తినమని, మంచి ఫ్రెష్ పండ్లు తినమని దేవుడు ఎట్లా ఇచ్చిండో ఆ రీతిగా మనకు కూడా ఇచ్చు. కానీ ఆయన ఇచ్చే ఈవులన్నీ మనము పొందుకోలేకపోతున్నాము. ఎందుకంటే మనం పాపం చేసాం కనుక. మన జన్మంతోనే పాపం అని ఉన్నాము. అయితే ఆ రీతిగా ఆదాం ద్వారా ఇప్పుడు జానెట్ ఒక బటన్ తప్పు చేసి పెట్టుకొని ఎట్లు మొత్తం అంతా సరిగా లేకుండా అయిందో ఆ రీతి ఆదాం పాపం ద్వారానే మనము పాపులుగా అయినాం. అయితే ఇట్లా కొంతకాలం ఉన్న తర్వాత ఒకరోజు అబ్బాయి ఏం చేస్తుంది కదా, తోటలో అంతా తిరుగుతుండదు. అబ్బా ఈ చెట్టు పండ్లన్నీ చూస్తుంటుంది. అబ్బా దేవుడు ఎంత మంచోడు, ఎంత చక్కని పండ్లు ఇచ్చాడు కనుక, ఎంత మంచిగా ఉన్నాయి ఈ పండ్లు, ఎంత మంచోడు, నాకు ఎంత ఫ్రెష్ పండ్లు ఇస్తుండో. మనమైతే ఎట్లుండము? ఏదో మామూలు పండ్లు అంత సరిగా ఉంటాయి కదా, అయినా అవి మనం రేట్ పెట్టుకోనాలి. అవి మక్కకుండా తీసి కెమికల్ వేసి మక్క పెడుతుంది కదా, అటువంటి పండ్లు. కానీ దేవుడు వీళ్ళకి ఆదామవులకి ఎంత మంచిగా మంచి ఫ్రూట్స్ ఇచ్చారు. కానీ అనుకుంటుంది ఎంత చక్కని పండ్లు దేవుడు ఇచ్చాడు, దేవుడు ఎంత మంచోడు అని చెప్పి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఆమె అన్ని చెట్లు చూస్తుంది. ఈ చెట్టు పండు చాలా బాగున్నది, చాలా స్వీట్గా ఉన్నది, దీనికన్నా ఇంకో చెట్టు పండ్లు చాలా స్వీట్గా ఉన్నాయి, ఎంత చాలా బాగున్నాయి కదా అని ఇవన్నీ అనుకుంటుంది. అనుకున్నప్పుడు వెంటనే ఆమె దృష్టి ఎక్కడ పడుతుంది? దేవుడు ఏం చెప్పాడు? మరియు దేవుడైన యెహోవా, నీవు తోటలోనున్న ప్రతి వృక్షములను నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము ఫలములను తినకూడదు. నీవు వాటిని దినమున నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. దేవుడు ఆమె ఏమన్నా ఆజ్ఞాపించుడు? తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినొద్దు, తింటే మీరు చనిపోతారు అని చెప్పి ముందే చెప్పిండు కదా దేవుడు. అయితే అవి ఇవన్నీ చూసి ఈ పండ్లన్నీ చాలా చక్కగా ఉన్నాయి అని దేవుడు చెప్పిన మాట గుర్తుకొస్తుంది. అమ్మ ఎందుకులే, పొద్దులే, ఆ పండు ఎట్లున్నదో ఏమో నేను ఎప్పుడు తినలేదు, అవి చప్పగున్నాయో తీయగున్నాయో తెలియదు, కానీ అయినా వద్దులే, ఆ పండ్లు నేనే తినాలి,
అని చెప్పేసి అనుకుంటుంది అన్నట్టు. అనుకోగానే ఆమె దృష్టి ఎప్పుడైతే ఆ చెట్టు మీద పడ్డదో వెంటనే సాతానికి ఛాన్స్ దొరికింది. ఇంత మటుకు సాతానికి ఛాన్స్ దొరకలేదు. ఈ సాతాన్ ఎవరు? దేవునికి శత్రువు. దేవుడు ఏది చేస్తా అంటే కూడా ఈ సాతాను ఆ పని చెడగొట్టాలని చూస్తుంటుంది. కనుక ఈ సాతాన్ ఏంటి, పరలోకంలో దూతల్లో ఒక దూత, లూసిఫర్ దూత అని ఏం చేస్తుంది, గర్విస్తుంది. నేను దేవునితో సమానంగా ఉండాలా, నేను దేవుడిని కాదా, ఈయననే దేవుడా అని అనుకొని గర్వించినప్పుడు అయితే ఆ సాతాన్ కింద పడిపోతుంది. ఆ దూత కింద పడి సాతాన్గా అయిపోతుంది. అయితే గర్వం ఏంటి, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది కదా. మనం ఎప్పుడు కూడా గర్వపడద్దు. నేనే గొప్పవాడిని కదా, నేనే గొప్పవాడిని కదా అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఎంతైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అలా హెచ్చించేవాడుగా ఉన్నాడు. అలాగే ఈ సాతాన్ ఏం చేస్తుంది, వెంటనే నాకు ఛాన్స్ దొరికింది అంటే సాతాన్ పని ఏంటిది, దేవుడు ఏదైతే చేయాలంటాడో అది చెడగొట్టాలి. ఎవరైతే దేవునికి సమీపంగా ఉంటారో వాళ్ళను దూరం చేయాలి. ఆ రీతిగా అవ్వ దృష్టి ఆ చెట్టు మీద పడగానే సాతాన్ ఏం చేస్తుంది, సర్పరూపకంగా మెల్లగా వచ్చేస్తుంది ఇక్కడికి. అంటే సాతాన్ డైరెక్ట్ రాదు, మనను ముందు డైరెక్ట్గా అటాక్ చేయదు. ఎట్లా మనం శోధనలో పడాలంటే మన శోధన ద్వారా, మన తలంపుల ద్వారా వారి కొట్టు ఏమవుతుంది, ఏం కాదని చెప్పేసి వాడిని తిట్టేసి అట్లా శోధిస్తుంటుంది. మీ మమ్మీ డాడీ ఊరికే నీకే పని చెప్తారా, మీ కమ్యూనిటీ చెప్పడా, వాళ్ళు చేయొచ్చు కదా నీవే చేయాలా, మీ మమ్మీకి విధేయత చూపెట్టకు, ఒకసారి తిరుగు మా మమ్మీ మీద. అట్లా టీచర్స్ కూడా అట్లా ప్రేరేపిస్తుంటుంది, మన తలంపుల ద్వారా ప్రేరేపిస్తుంటుంది. మన స్నేహితుల ద్వారా ఏమవుతుంది, ఒకరోజు సినిమాకి వెళ్దాము, మన సినిమాకి వెళ్తే ఏమవుతుంది, సినిమా చూస్తే ఏమవుతుంది అని అట్లా శోధన. అంటే సాతాను అటాక్గా డైరెక్ట్గా చెయ్యదు. ఇప్పుడు ఏం చేసింది, సర్పంలాగా సర్పంలో వచ్చే సాతాను ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే అవ్వ దృష్టి పడుతుందో మెల్లగా సాతాను ఏమంటుంది, అవ్వా అంటుంది. అవ్వ అనగానే అటు ఇటు చూస్తుంది, పైకి చూడదు. ఏంటి ఎక్కడ నేను ఎప్పుడు వినలే ఈ స్వరము. ఆమె ఇంత మటుకు ఎంత స్వరం విన్నది, దేవుని స్వరం ఒకటి, ఆదాం స్వరం ఒకటి, రెండే స్వరాలు ఉన్నాయి, అక్కడ ఎవరు లేరు కదా. అయితే ఈ కొత్త స్వరము, ఈ స్వరం నేను ఎప్పుడు వినలేదు, ఈ స్వరం ఎవరు పిలుస్తుంది నన్ను అని చెప్పేసి అటు ఇటు అనుకొని అటు చూస్తుంది. అమ్మో ఇది ఏదో కొత్తగా ఉన్నది, ఏదో జంతువులాగా ఉన్నది, ఏదో కొత్త ఉన్నది అని చెప్పేసి అని అనుకో, అవ్వ బాగున్నావా అని అడుగుతాను. అనగానే బాగున్నాను. ఇప్పుడు అవ్వ నువ్వెవరు, నువ్వు కొత్తగా కనబడుతున్నావు, నువ్వు ఈ తోటలో ఎందుకు వేసుకొచ్చినావు, వెళ్ళిపోమనంటే సాతానికి ఛాన్స్ దొరకకపోవు. కనుక అవ్వ ఏం చేసింది, బాగున్నానగానే ఏం చేస్తుంది, ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. అమ్మ అవ్వ మంచిగా సమాధానం చెప్తుంది కదా అని చెప్పేసి దగ్గరకు వచ్చి బాగున్నావు అమ్మ, ఇప్పుడు ఏం చూస్తున్నావు, చెట్ల పండ్లు చూస్తున్నావా, అయితే ఇవన్నీ నువ్వు తిన్నావా, ఈ చెట్ల పండ్లన్నీ తిన్నావా, మొత్తం తోటలో ఉన్న పండ్లన్నీ అంటే అన్నీ నేను తిన్నాను. అయితే అన్నీ తిన్నావా, మొత్తం ఏం లేకుండా చెట్లు అన్నీ తిన్నావా, అన్నీ తిన్నా కానీ ఒక్క చెట్టు పండు తినలేదు. ఆ చెట్టు పండు ఎందుకు తినలేదు, దేవుడు తినొద్దు అన్నాడు. అది తింటే ఏమవుతారట, చనిపోతామంట. అయ్యో అబ్బా, ఎందుకు, ఎవరైనా చెట్ల పండు తింటే చచ్చిపోతారా, ఇదంతా అబద్ధము. దేవుడికి మీ మీద ప్రేమ లేదు అంటే సాతాను అట్లా చెప్తుంటుంది అన్నట్టు. మనల్ని కూడా అట్లా శోధిస్తుంటుంది కొన్నిసార్లు. అయితే దేవునికి మీ మీద ప్రేమ లేదు, అందుకే చెప్పాడు. అయితే ఈ పండ్లు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మంచి చెడ్డలను తెలుస్తారు మీరు. మీకు ఏం తెలుస్తుంది, ఈ తోటలోనే ఉంటుంది, ప్రపంచం అంతా ఎట్లున్నది. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా అంటారు కదా, ఏంద్రా సినిమా చూడవు, సినిమా చూడు, మంచిగా చూడు, చాలా బాగున్నది, మేము చూసి వచ్చినాము, నువ్వు చూడు, నీకేం తెలుసా అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ కూడా శోధిస్తారు కదా. అట్లే సాతాను కూడా దేవునికి నీకేం తెలుసు, ఇక్కడే తోటలో ఉన్నావు, నీ ప్రపంచం అంతా ఏం తెలుస్తుంది, నువ్వు ఈ పండ్లు తింటే నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు మంచి చెడ్డ, ఏది మంచిది ఏది చెడ్డదో తెలుస్తుంది. అంతేకాదు మీరు దేవతలాగా గొప్ప వాళ్ళు అవుతారు. అందుకే దేవునికి ఇష్టం లేదు, మీరు ఇట్లనే ఉండాలి, ఈ రీతిగానే ఈ తోటలో ఉండాలని చెప్పేసి దేవుడు చెప్తుండు. అందుకే దేవునికి మీరు పెద్ద గొప్ప వాళ్ళు అవ్వడము దేవునికి ఇష్టం లేదు అని చెప్పేసి సాతాను చెప్తుండదు. అంటే అట్లనా
అవ్వ చెప్పచ్చు, ఎందుకు మా దేవుడు మంచోడు, మాకు ఇంత మంచి గొప్ప కార్యాలు చేసిండు, మమ్మల్ని ఇంత మంచిగా సృష్టించి తను ఎంతో మాతో ఉంటుండు అని చెప్పేసి అవ్వ అనొచ్చు. కానీ అవ్వకి ఏమున్నది, ఆ పండు ఎట్లున్నదో, మరి తీయగున్నదో పుల్లగున్నదో ఎట్లుందో నేను ఎప్పుడు తినలే కదా అని చెప్పేసి అవ్వకు ఉన్నది కదా. అందుకు అవ్వ ఏం చేస్తుంది, అట్లనా అని చెప్పేసి సరే నేను తినేస్తాను, నేను గొప్ప వాళ్ళం అయితే ఉంటుంది కదా, నేను తినేస్తా అని చెప్పేసి అనుకుంటుంది. అనుకొని చెట్టు దగ్గరికి వెళ్తుంది. చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు సాతాను సంతోషం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు దూరం చేసింది, దేవునికి దూరం చేసేసింది. ఇప్పుడు దేవునికి దూరం అయిపోతారు కదా, తను తింటుంది, అవ్వకి ఇస్తుంది, ఆదాంకి ఇస్తుంది, వాళ్ళిద్దరు తింటారు, దేవుని కోపం వస్తుంది, దేవుడు వాళ్ళతోని ఉండడానికి సాతానుకు సంతోషం అవుతుంది. నేను వాళ్ళని చెడగొట్టేసాను అంటే ఎవరైనా చెడిపోయిందంటే సాతాను ఎంతో నిన్న చూసుకున్నాం కదా సంతోషపడుతుంది. అయితే నా పని అయిపోయింది, నేను అవ్వకి చెప్పేశాను కదా, నా పని అయిపోయింది అని సాతాను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అవ్వ ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంది. చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండు తెంపుకుంటుంది. మంచి కంటికి మంచి శ్రేష్టం, అంటే ఫుడ్కు ఏమంటే తినాలనుకున్న ఏది మంచిగా ఉంటుందో అది శ్రేష్టమైన పండ్లు, అంతే కంటికి అందమైన పండ్లు, రమ్యమైన వివేకం ఇచ్చే పండ్లు అన్నీ తెంపుకుంటుంది. దానికి అంటే మనం ఏదైనా షాప్కి వెళ్తే మంచి మంచి పండ్లు చూస్తామో బాగాలేని పండ్లు చూస్తామా, మంచి ఏది శ్రేష్టమైందో అన్నీ నొక్కి ఇది సరిగా ఉందా అది సరిగా లేదా అని చెప్పి తీసుకుంటాము. అట్లా అవ్వ కూడా అన్నీ చూసి దానికి ఏది శ్రేష్టమైందో, తినడానికి ఏది మంచిగా ఉంటుందో, ఏది అందంగా కనబడుతుందో, ఏది వివేకం ఇచ్చి ఏది రమ్యమైంది ఉంటుందో అలాంటి పండ్లు కొన్ని తెంపుకుంటుంది. తెంపుకొని తను తినేస్తుంది. తను తినడం కాక ఏం చేస్తుంది, ఆదాంకు కూడా ఇస్తుంది. ఇప్పుడు ఆదాం ఏమనాలి, అవ్వ ఈ పండ్లు మనం ఎప్పుడు తినలేదు, ఇంత మటుకు తినలేదు, ఈ కొత్త రకం పండ్లు ఉన్నాయి కనుక ఎందుకు తెచ్చినావు, ఇవి ఎక్కడ ఈ పండ్లు అని అడగాలి కదా. ఒకవేళ దేవుడు తినొద్దన్న పండు తీసుకొచ్చినావా, ఎందుకు ఈ పండు తీసుకొచ్చినావు అని చెప్పేసి ఆదాం అనాలి. కానీ ఆదాం ఏమనలే, అనకుండా ఆదాం కూడా అవ్వగానే ఆదాం కూడా తినేసాడు. అవి ఇచ్చింది తను తినేసాడు. తినేసినాక ఇప్పుడు ఏమైంది, సాతాను ఏం చెప్పింది, ఈ పండ్లు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మంచి చెడ్డలను తెలుసుకుంటారని చెప్పింది కదా. సాతాను ఎప్పుడు కూడా అన్నీ అబద్ధం చెప్పడు, ఎందుకంటే నమ్మరు కదా. ఫ్రెండ్స్ అయినా కానీ సాతాను అయినా మన తలంపులు ఎట్లా చెప్పినా కానీ అన్నీ కరెక్ట్ అబద్ధాలు చెప్పరు. రెండు మిక్స్ చేసి అబద్ధము నిజము రెండు మిక్స్ చేసి చెప్తారు. ఇందులో నిజం ఏంటిది, కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను తెలుసుకుంటారు. అబద్ధం ఏంటిది, మీరు దేవతల్లాగా గొప్ప వాళ్ళు అవుతారు అన్నది అది అబద్ధం. వాళ్ళు ఎంతో మరణానికి శాపానికి గురి అవుతారు కదా. అయితే వాళ్ళు తినగానే వాళ్ళకి ఏమవుతుంది, కళ్ళు తెరుస్తాయి, అట్లా చూస్తుంటారు. ఇప్పుడు మంచి చెడ్డలు తెలిసిపోయింది కదా, ఇంత మటుకు వాళ్ళు ఎట్లున్నారు, దిగంబరులుగానే ఉన్నారు. దేవుడు సృష్టించినప్పటి నుంచి కూడా దిగంబరులుగా ఉన్నారు. వాళ్ళు ఒక చిన్న పిల్లల్లాగా ఆదికాండం 2వ అధ్యాయంలో లాస్ట్ వచనంలో ఉంటుంది, వాళ్ళు దిగంబరులుగా ఉండి సిగ్గు నెరగక ఉండినాను అంటే వాళ్ళకి సిగ్గు అని. ఇప్పుడు చిన్నపిల్లలకు బట్టలు లేకుంటే మమ్మీ నాకు బట్టలు లేవు నాకు బట్టలు అని అంటారా, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు కదా. మనం పెద్దగా అయినాక అయ్యో బట్టలు లేవు అని చెప్పేసి అనుకుంటాం, కానీ వాళ్ళు చిన్న పిల్లలు కన్నా ఆదామవ్వలు కూడా చిన్న పిల్లల్లాగానే ఉన్నారు. ఇప్పుడు ఆ పండు తిన్న తర్వాత వాళ్ళు మంచి చెడ్డలు తెలుసుకున్నారు. తెలుసుకొని ఏమంటున్నారు, అయ్యో మనము దిగంబరులుగా ఉన్నాము, ఇట్లా ఎట్లుంటాము, ఎట్లా మనకు సిగ్గుపోతుంది కదా అని చెప్పేసి అనుకొని వాళ్ళు ఏం చేస్తారు, అంజూరపాకులు తీసుకొని అన్నీ కుట్టుకొని గుడ్డలాగా కట్టుకుంటారు. అంజూరపాకులు ఉంటాయా, అవి కుట్టగానే ఒక దిక్కు కట్టుకుంటున్నారు, ఒక దిక్కు చినిగిపోతాయి. కానీ వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పలేకపోయినాయి ఆకులు. ఇగో అంజూరపాకులు ఇట్లా కుట్టుకొని ఇప్పుడు తల ఇట్లా సిగ్గుపడుతుంది, ఇంతమంది సిగ్గుపడ్డదావా, చక్కగా ఏ ధైర్యంగా ఏం పాపం లేదు కనుక ఆమెకు భయం లేదు. ఆ రీతిగా వాళ్ళు చక్కగా ఉన్నారు, సంతోషంగా ధైర్యంతో ఉన్నారు. కానీ ఇప్పుడు సిగ్గుపడుతుంది. ఆదాం తల కిందకి వేసుకున్నాడు, ఆమె ముఖానికి చేతులు కప్పుకున్నది. అంజూరపాకులు కట్టుకున్నారు కానీ ఇవి కూడా వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పలేకపోయింది.
అయితే అప్పుడు ఒక చిన్న పిల్లలాగా ఉన్నారు కనుక వాళ్ళకి ఏ బుద్ధి కూడా లేదు కనుక చిన్నపిల్లలకి ఏ పాపం కూడా తెలియదు. వాళ్ళు బట్ట లేకున్నా ఎట్లున్నా వాళ్ళ పాపం అన్నది తెలియదు. ఆ రీతిగా ఆదాము అవ్వలు ఉండే. అందుకే చిన్న పిల్లలను దేవుడు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో ప్రేమించాడు కదా. ఆయన ఎక్కడ బోధ చేసినా కానీ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, చిన్నపిల్లలను తీసుకొచ్చి నా పిల్లల మీద చేతులు ఉంచాలి, యేసయ్య చేతుల నుంచి ఆశీర్వదిస్తే మా పిల్లలు ఆశీర్వదించబడతారు, గొప్ప వాళ్ళు అవుతారని తల్లిదండ్రుల ఉద్దేశం. అందుకు తీసుకొస్తే వీళ్ళు శిష్యులందరూ కూడా ఆటంకపరిచేవాళ్ళు. ఎందుకు అక్కడ చాలామంది ఉన్నారు, మీరు వెళ్ళిపోండి అని ఆటంకపరిచేవాళ్ళు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, అయితే యేసు వారిని తన దగ్గరికి పిలిపించాడు. పిల్లలను నా దగ్గరికి రానియండి, వారిని ఆటంకపరచవద్దు, ఎందుకంటే దేవుని రాజ్యము ఇలాంటి వారిది. దేవుని రాజ్యం ఎలాంటి వారిది? చిన్నపిల్లల వంటి వారి. అంటే ఎవరైనా పరలోక రాజ్యం వెళ్ళాలంటే చిన్నపిల్లల లాంటి హృదయం కలిగి ఉండాలని దేవుడు చెప్పాడు. యేసు ప్రభు ఎన్నో సువార్తలలో చిన్నపిల్లల గురించి చెప్పాడు. చిన్నపిల్లలు ఎంతగానో ప్రేమించేవాడుగా ఉన్నాడు. కనుక మనం చిన్నపిల్లలు లాంటి వారంటే యేసయ్యకి ఇష్టము. ఆయన ఎత్తుకొని కౌగలించుకునేవాడు, ముద్దు పెట్టుకునేవాడు. కనుక ఇప్పుడు ఆ రీతిగా దేవుడు కూడా ఆదాము వారు చిన్నపిల్లలుగా ఉన్నారని వాళ్ళని ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు వాళ్ళు పాపం చేశారు. దేవుడు ఇష్టపడతారా? వాళ్ళను ఇష్టపడడు. అయితే దేవుడు అప్పుడు ఏం చేస్తాడు, పిలుస్తాడు, ఆదామా దేవుడు వచ్చిండు. ఇంత మటుకు ఇక్కడ చూడగానే దేవుడు వచ్చిండని ఆదామవ్వలు దేవుని దగ్గరికి పరిగెత్తేవాళ్ళు. ఆయనతో స్నేహం చేయాలని, ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో తోటంతా తిరగాలని ఎంతో సంతోషంగా పరిగెత్తేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తుండ్రు, వాళ్ళకి భయం అవుతుంది. మీరు కూడా అట్లా చేస్తారు కదా, ఇంట్లో ఏమైనా తప్పు చేస్తే, ఏమైనా తప్పు అని చేస్తే ఏం చేస్తారు, మమ్మీ గారు వాళ్ళు రాకముందు ఎప్పుడు వస్తుందో ఏమో, మమ్మీ వాళ్ళు వస్తారు, ఏం చేస్తామని చెప్పేసి లోపలికి వెళ్ళి దాక్కుంటారు. స్కూల్లో మార్క్స్ రాకుండా రిపోర్ట్ ఇస్తే, అమ్మో ఇట్లా మమ్మీకి డాడీకి ఎట్లా చూపెట్టాలి ఇది అని చెప్పేసి దాచి పెట్టుకొని వాళ్ళకి కనబడకుండా ఉంటారా? అట్లా మీరు అందరు ఉంటారు అట్లా. కానీ ఇప్పుడు ఆదాము అట్లే చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు వస్తుంది కదా, మనం ఎక్కడ ఉందాము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి చెట్ల సాటుకు దాక్కుంటారు. చెట్ల సాటుకు దాక్కోగానే దేవుడు పిలుస్తాడు. ఏమని, మీరు ఇక్కడ రండి, ఎందుకు అక్కడ ఉన్నారు, చెట్ల సాటుకు ఎందుకు ఉన్నారు అని చెప్పేసి పిలుస్తాడు. పిలిచి ఆదామా ఎక్కడున్నావు అంటే, ఆదాము ఏమంటాడు, అయ్యా నేను దిగంబరులు అని తెలుసుకున్నాము, మేము సిగ్గుపడి చెట్ల సాటుకు దాక్కున్నాము అని చెప్తాడు. అయితే మీరు బయటకు రండి, మీరు ఆ చెట్ల సాటుకు ఎందుకు దాక్కున్నారు అని చెప్పేసి బయటకు రమ్మని. మీకు దిగంబరులు అని ఎవరు చెప్పారు? ఇంత మటుకు మీరు దిగంబరులే కదా, ఇప్పుడు దిగంబరులు అని ఎవరు చెప్పారు? నేను వద్దన్న పండు మీరు తిన్నారా అని చెప్పేసి అంటే ఆదాము అంటాడు, అయ్యా నేను తినాలని నాకు ఏం లేదు, కానీ ఈ అవ్వని నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళలే, వాటిని తెంపుకోలే, వాటిని ముట్టలేదు, కానీ అవ్వ తీసుకొచ్చి ఇచ్చింది. మీరు నాకు సహాయకంగా ఉంచారు కదా అవ్వను, ఆ అవ్వనే నాకు ఇచ్చింది కనుక నేను తిన్నాను, ఆ పండ్లు నేను తిన్నా అని చెప్పేసి ఎవరి మీద పెడుతుండే ఇప్పుడు ఆదాము? అవ్వ మీద. ఇప్పుడు జానెట్ ఎవరి మీద పెట్టింది? టైలర్ మీద పెట్టింది కదా, వాళ్ళ అమ్మ మీద టైలర్ మీద పెట్టింది కదా. ఆ రీతిగా ఆదాము ఎవరి మీద పెడుతుండు? తను తిన్నాడు. ఇప్పుడు గద్దిస్తే ఊరుకుండు కదా అవ్వ కూడా, ఎక్కడికి పండ్లు అని అడిగితే అయిపోకని ఏం అడగకుండా భార్య ఇచ్చినట్టు పండ్లు తినేసిండు. కనుక ఇప్పుడు తను అంటుడు, ఆ అవ్వను మీరే ఇచ్చింది కదా అయ్యా నాకు సహాయకంగా, అందుకే ఆమె తెచ్చిస్తే నేను తిన్నా అని చెప్పేసి అంటే అవ్వని అడుగుతాను. అవ్వని అడిగినప్పుడు అవ్వ కూడా అదే అంటది. ఏమంటది? ఈ సర్పం నన్ను మోసపుచ్చింది, అందుకే నేను తిన్నా, లేకుంటే నేను కూడా తినాలని నాకేం లేదు. సర్పం మీరు గొప్ప వాళ్ళు అవుతారు, మీరు దేవతల్లాగా ఉంటారు అని చెప్పింది, అందుకు నేను తిన్నా అంటే దేవుడు చాలా బాధపడతాడు. ఎందుకంటే నాకు సహాయకంగా ఉంటారని, నాతో ఉంటాడని, నా పిల్లలు నాతో. ఇప్పుడు మీ పేరెంట్స్ దూరంగా ఉంటే పేరెంట్స్ బాధపడతారా లేదా? ఆ రీతిగా దేవుడు కూడా ఎంతో బాధపడుతుండు. నేను ఎంత చక్కగా వాళ్ళని నాతో ఉండాలని చెప్పేసి నేను ఎంతో వాళ్ళను చేశాను, కానీ వాళ్ళు ఇప్పుడు ఎంత పాపం చేసి నాకు దూరంగా అయిపోయిందని చెప్పేసి దేవుని కోపం వస్తుంది.
అయితే మీరు శిక్షకు పాత్రుడు, మీరు పాపం చేశారు, మీరు తప్పు చేశారు కనుక మీరు కంపల్సరీ శిక్ష అనుభవించాలని సర్పం దగ్గరికి వెళ్తాడు. సర్పాన్ని ఏమంటాడు? పనిష్మెంట్ ఇస్తాడు. నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై కడుపుతో ప్రాకుతూ నీవు బ్రతుకు దినములన్నిటి మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమును వైరం కలుగజేసాను. అది అంటే బ్రాకెట్లో ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని ఆయనను మడమ మీద కొట్టుదు అని సర్పానికి శాపమిచ్చింది. అంటే పాముకు కాళ్ళు ఉంటాయా? చూసారా మీరు పాములను ఎప్పుడైనా చూసారా? కాళ్ళు ఉన్నాయి. వాటికి ఎట్లా వెళ్తాయి? కడుపుతోనే వాక్కుంటూ వెళ్తాయి కదా. వాటి కాళ్ళు లేవు. అన్ని చిన్న పురుగులకు, చీమల కాళ్ళ కూడా కాళ్ళు ఉన్నాయి, కానీ పాములకు మాత్రము కాళ్ళు ఉన్నాయి. అది ఎందుకంటే దేవుని శాపము, దేవుడిచ్చిన శాపము. అంటే నీవు దీన్ని చేసినందున, దేన్ని ఆదాము అవ్వను మోసగించినందున నీకు పనిష్మెంట్ ఏంటిది? నీవు కడుపుతోని పాకదు. కడుపుతోని పాకాలంటే ఎంత కష్టం. మనం కొంత దూరం ఇట్లా వెళ్ళాలంటే కూడా ఎంతో కష్టం కదా. పాము జీవితాంతం కడుపుతోనే పాకాలి. ఏ జంతువు కూడా కడుపుతోని పాకేటిలా అన్ని కాళ్ళతో నడుస్తాయి, కానీ పాము మాత్రము కడుపుతోనే పాకుతుంది. అంతేకాదు దాని ఆహారం ఏంటిదంట? మన్ను అంట. మన్ను తింటే పామును మీకు తెలుసా? నాకైతే తెలియదు, మీరు బైబిల్ చదివితే తెలిసింది. పాము మట్టి తింటుందంట. అయితే నీవు మన్ను తిందువు. ఎంత మటుకు? మొత్తం నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అంటే నువ్వు కడుపుతో ప్రాకుతూ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అంటే చనిపోయే వరకు నువ్వు మన్ను తిందువు. అంతేకాదు నీకును స్త్రీకిని నీ సంతానమును స్త్రీ సంతానమును వైరం. ఇప్పుడు మనం పాములను పెంచుకుంటామా? పాములు రండి రండి అని వాటితో ఆడుకుంటామా? వాటిని చూడగానే వాటిని చంపాలని అనుకుంటామా? అనుకోమా? అయితే నీకును స్త్రీకిని నీ సంతానమును స్త్రీ సంతానమును వైరం కలుగును. అది అంటే ఆయన నిన్ను తిందువు, మరియు నీకును స్త్రీకి సంతానం ఆమె సంతానం వైరం కలుగును. అది అంటే బ్రాకెట్లో ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని ఆయనను మడమ మీద కొట్టుదు. అంటే ఆయన అంటే స్త్రీ సంతానం అంటే ఎవరు? మనకు తర్వాత మన లెసన్లో చూసుకున్నాము. అయితే స్త్రీ సంతానం యేసు ప్రభు పుడతాడు కదా. అయితే ఆ సర్పానికి ఏం శాపం ఇచ్చిండు? కడుపుతో పాకాలే, మనకు అదొక శత్రువుగా, పాము మనకెప్పుడు శత్రువుగా ఉంటుందని చెప్పాడు. అంతే అవ్వకు నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కన్నుము. అంటే మమ్మీ వాళ్ళు పిల్లలు గర్భవేదన అంటే పురుషు నొప్పులని వస్తాయి, కానీ వాళ్ళు చాలా కష్టపడతారు, చాలా వేదన ఉంటుంది. అయితే అది దేవుడిచ్చిన శాపమే, అవ్వకు దేవుడిచ్చిన శాపమే. అయితే నీ గర్భవేదనను అధికం చేస్తుంది, ఇంకా ఎక్కువ చేస్తుందను అని చెప్పేసి దేవుడు అవ్వకు శాపం ఇచ్చాడు. అంతే ఆదాముకు నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఏలే అనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు. అంటే ఆదాము ఎట్లా చేసిండు? దేంతో చేసిండు ఆదాము? మన్నుతోనే కదా. నువ్వు మన్నే కనుక తిరిగి మన్న అయిపోదు. అంటే మరి చనిపోతే ఎక్కడ పెడతారు? మట్టిలోనే పెడతారు కదా. అయితే దేవుడు శపించుండు ఆదామును. అయితే నీ నిమిత్తము నేల శపించబడుతుంది. ఇంత మట్టుకు ఏదేని తోటలా ఎట్లా ఉన్నది? నిన్న చూసాం కదా, పచ్చగా ఎక్కడ చూసినా గడ్డి, చాలా గార్డెన్ ఎట్లా ఉంటుందా అంత చక్కగా మంచిగా ఉన్నది, పచ్చగా ఉన్నది. కానీ దేవుడు శపించుండు. అప్పుడు ముండ్ల పొదలు ముండ్ల చెట్లు గచ్చ పొదలు మొలుస్తాయి అని చెప్పిండు. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా ముండ్ల పొదలు అవన్నీ కూడా ఉంటాయి. అంటే అది దేవుని శాపము. అయితే నీవు ఆదాము చెప్తాడు, నీవు నేల చేరు వరకు, నువ్వు మట్టిలో చేరు వరకు ఆ భూమి సేద్యపరచుకోవాలి. నీవు శపించిన నేల దేవుడు శపించింది కదా, దాన్ని నువ్వు సేద్యపరచుకొని నీవు ఆ పంటను తినాలి. ఇంత మటుకు ఆదాము ఎట్లా తిన్నాడు? ఫ్రీగా తిన్నాడు. మంచిగా పండ్లు ఉంటే ఆకలైనప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళడము, తెంపుకొని తినడం, ఏం కష్టం లేదు. ఇప్పుడు వ్యవసాయదారులు చూస్తే చాలా చెమట కారుతుంటుంది.
కష్టపడ్డప్పుడు పని చేసినప్పుడు చెమట వస్తుంటుంది కనుక ఆ విధంగా నీవు మట్టికి చేరు వరకు నీవు ఈ పని చేయాలి. కొంతకాలం ఏదో కొంచెం కాలం కాదు, జీవితాంతం నువ్వు బ్రతికినప్పుడు నువ్వు చనిపోయే వరకు కూడా నీవు ఈ మన్ను తింటావు, ఈ పంట తింటావు. నీవే కష్టపడి పండించుకోవాలి. ఇంత మటుకు నువ్వు ఫ్రీగా తిన్నావు కానీ అట్లా లేదు. అదే దేవుడు చెప్పించాడు కదా. అంటే ఎందుకు దేవుడు చెప్పించాడు వీళ్ళను? ఎందుకు చెప్పించాడు చెప్పండి? తప్పు చేశారు. ఏం తప్పు చేశారు? దేవుడు వద్దన్నా పండు తిన్నారు. అంటే ఎవరి మాట విన్నారు? సాతాను మాట విన్నారు. కనుక మనం కూడా సాతాను మాట వింటే మనం తప్పు చేస్తే కూడా దేవుడు మనకు కూడా పనిష్మెంట్ ఇస్తుంది. పేరెంట్స్ మమ్మీ డాడీ గారా తప్పు చేస్తే కొడతారు, పనిష్మెంట్ ఇస్తారు కదా. ఇప్పుడు దేవుడు కూడా వీళ్ళకు పనిష్మెంట్ ఇచ్చాడు. కనుక వీళ్ళకు చెప్పేసి చెప్తాడు. కానీ మరి ఆదాము వాళ్ళు అట్లనే పాపంలో ఉండాలా? దేవుడు మళ్ళీ పశ్చాత్తాపడతాడు. దేవుడు ప్రేమ గలవాడు కదా. అయ్యో వీళ్ళు ఎట్లా పాపం పోవాలి, వీళ్ళ పాపం ఎట్లా క్షమించబడాలి అని చెప్పేసి దేవుడు అనుకుంటాడు. అనుకొని ఇప్పుడు మనం ఫస్ట్ చూసాం కదా, ఇది దేవుడు చెప్పాడు, నీ సంతానమును స్త్రీ సంతానమును నీకును స్త్రీకిని, నీ సంతానమును స్త్రీ సంతానమును వైరం కలుగును. అంటే నీ సంతానం ఎవరు? సాతాను సంతానం. స్త్రీ సంతానం ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఎట్లా వచ్చింది లోకానికి? మరియ గర్భంలో, కన్య మరియ గర్భంలో జన్మించాడు. స్త్రీ సంతానంగా ఆయన వచ్చాడు. అంటే అది ఆయనను నువ్వు మడమ మీద కొట్టుకు. అంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు సాతాన్ ప్రజలే, అంటే యూదులు, వాళ్ళు దేవుని నమ్ముకోలేదు. యేసు ప్రభు నిజమైన దేవుడని అనుకోలేదు. కనుక వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభువును చిత్రహింసలు పెట్టారు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో హేళనలు, ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు, ముండ్ల కిరీటం పెట్టి ఇట్లా ఒత్తితే ఇది మొత్తం బ్లడ్డే అని, శరీరం అంతా బ్లడ్డే, చేతులలో కాళ్ళలో సీలను కొట్టారు. అంటే ఇక్కడ మడమ మీద అంటే భూమి మీద యేసు ప్రభు భూమి మీద ఉండగా సాతాను ప్రజలు, సాతానికి సంబంధించిన వాళ్ళు యేసు ప్రభువును అలాగూ అలాగ బాధించారు. అయితే ఆయన అవన్నీ కూడా సిలువ వేయబడ్డాడు. తిరిగి సిలువ మీద చనిపోయి సమాధి చేయబడి, సమాధిలో ఉన్నాడా? లేడు కదా. మనం మొన్న ఈస్టర్ చేసుకున్నాం కదా, గుడ్ ఫ్రైడే ఈస్టర్ జరుపుకున్నాం కదా. చనిపోవడం రోజు, లేచిన రోజు. అయితే మరణం గెలిచి మన యేసయ్య మరణంలో అట్లే ఉండలేదు, మరణం గెలిచి లేచాడు. జయవీరుడుగా, జయశాలిగా లేచాడు కదా. ఎంతో సంతోషంగా మనము ఈస్టరు జరుపుకున్నాం కదా. సరే, ఈస్టరు జరుపుకున్నాం కదా. అయితే మన యేసు ప్రభు లేచిన రోజు కదా. ఎంత లేచి మరణం గెలిచి సాతాను తలను చితక త్రొక్కిన వాడిగా ఉన్నాడు. సాతాను సిగ్గు కలిగిందా లేదా? సాతాను ప్రజలంతా కూడా యేసు ప్రభుని చంపాలి, ఆయన ఉండొద్దు, భూమి మీద ఉండొద్దు అని అనుకున్నాడు. కానీ ఆయన లేచి మరణం గెలిచి లేచిండు కదా. సాతాను సిగ్గు కలగలేసాడు. అది ఆయన నిన్ను తల మీద కొట్టును అని చెప్పేస్తే సాతాను తలను చితక దొరికిన వాడిగా ఉన్నాడు. ఆ విధంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? మన కొరకు, మన పాపాలను తీసివేసుటకు, మనం రక్షించుటకు, తన బిడ్డలుగా, తన సొత్తుగా చేసుకున్నటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎట్లొచ్చాడు? వీళ్ళకు ఆదామవ్వలకు ఏం చేసింది దేవుడు? వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు కదా. ఒక జంతువు చర్మం తీసి వాళ్ళకు అంగీలుగా కుట్టించాడు. వాళ్ళకు తయారు చేసి వేశాడు. వాళ్ళు అట్లా దిగంబరాలుగా ఉండకుండా చర్మం చొక్కాయలతో చేసి తొడిగించారు. ఈ చర్మం కావాలంటే ఒక జంతువు వధింపబడాలి కదా. జంతువు వధింపబడాలంటే దాని రక్తం చిందించాలి, దాన్ని చంపాలి, దాని చర్మం తీసి వీళ్ళకు చొక్కాయలు చేయాలి. కనుక అక్కడే యేసు ప్రభువును చూపించబడ్డది. యేసు ప్రభు అక్కడ అంటే బలి పశువుగా ఇక్కడ
ఆయన బలి పశువుగా అయ్యాడు. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసివేయండి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడను. పులిపిండి అంటే పాపం. మీరు పాపం లేనివారుగా ఉండాలి. ఒకవేళ పాపం మీలో ఉన్నా కానీ అది తీసివేసుకోవాలి. ఎందుకు? యేసు ప్రభువు పస్కా బలి పశువుగా వధింపబడ్డాడు కనుక మనము ఆ రీతిగా మనం పాపం లేని వారుగా ఉండాలి. మన కొరకైనా పస్కా బలి పశువుగా వధించబడ్డాడు. మనము అందుకు ఆయనను మనం అంగీకరించిన వారుగా ఉండాలి. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అవును, మనం అందరం పాపం చేసిన వారని, ఏ భేదం లేదు. చెప్పాను కదా ముందు, జన్మ పాపము కర్మ పాపము, ఆదామవ్వ ద్వారా వచ్చిన పాపము, మనం చేసే పాపాల ద్వారా, మనం చేసే పనుల ద్వారా వచ్చే పాపము కనుక మనం తప్పకుండా జన్మ పాపలమే. మనకి అదే ఆదామవ్వల ద్వారా, మన తాత ముత్తాతల ద్వారానే మనకు వచ్చిన పాపం కనుక మనం అందరం పాపలమే. కనుక ఆయన ఇచ్చే అనుగ్రహ మహిమను పొందలేకపోతున్నాం. దేవుడిచ్చే వరాలను మనము పొందలేకపోతున్నాం. కనుక మనం అందరం కూడా ఏం చేయాలి? మరి నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనుష్య కుమారుడు వచ్చును అని చెప్పాడు. అంటే యేసు ప్రభు ఎందుకు వచ్చిండు? మనం పడిపోయిన వరంగా మనం ఉన్నాం కదా, నశించిన దాన్ని, మనం పడిపోయిన వారిని రక్షించటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక మనము ఏం చేయాలి? మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:9. అయితే మనం ఏం చేయాలి? ఆయన ఈ లోకానికి వచ్చాడు మనం రక్షించడం కనుక మనం పాపాలను ఒప్పుకోవాలి. యేసయ్యా, నేను పాపం చేశాను, నేను ఈ తప్పు చేశాను అంటే, మీరు చేసిన పాపాలు నాకు తెలియదు, నేను చేసిన పాపాలు మీకు తెలియదు. కానీ ఇవన్నీ ఇద్దరు పాపాలు ఎవరు తెలుస్తాయి? యేసయ్యకి తెలుస్తాయి కదా. అనుకుంటాం కదా, నేను మా మమ్మీ తెలియకుండా డాడీ తెలియకుండా తప్పు చేస్తాను, నేను సినిమాకి వెళ్తాను, నేను ఈ తప్పు, నేను ఈ అబద్ధం ఆడతాను అని చెప్పేసి అంటే, మమ్మీ తెలియకుండా డాడీ తెలియకుండా కానీ ఎవరు తెలుస్తుంది? యేసయ్యకు తెలుస్తుంది. కనుక మన పాపాలను యేసయ్య దగ్గర మనం ఒప్పుకోవాలి. యేసయ్య, నేను ఏ తప్పు చేశాను, నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన సమస్త మన అన్నిటిగా పవిత్రులుగా చేస్తాడు, మన నిర్దోషులుగా చేస్తాడు, నీతిమంతులుగా చేసేవాడుగా. మనకు యేసయ్యకు ఆ శక్తి ఉన్నది. ఎవరికి కూడా లేదు ఆ శక్తి. ఎవరు కూడా మన పాపాలను తీసివేయలేరు. మన మమ్మీ తీసేయలేదు, మన డాడీ కూడా తీసేయలేరు. కానీ ఎవరు తీస్తారు? మన యేసయ్యనే మన పాపాలను తీస్తాడు. కనుక మనము ఆయనను అంగీకరించి మన పాపాలన్నీ ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటే, మనం ఒప్పుకుంటే మన హృదయాన్ని చూసాం కదా, 2 హృదయాలు. ఏ హృదయాలు? బ్లాక్ వైట్ కదా. మన హృదయం ఎట్టున్నది? బ్లాక్గా ఉంది, పాపాలతో నిండిపోయినది. కనుక మనం ఒప్పుకుంటే, మన పాపాలను ఒప్పుకుంటే యేసయ్య మన వైట్ హృదయం, ఏం లేకుండా, కల్మషం లేకుండా, చిన్నప్పుడు ఆదామవ్వ పండు తినప్పుడు ఎట్లున్నారో, మన చిన్నపిల్లలు ఎట్లుంటారో ఆ రీతిగా మనం చేసేవాడుగా ఉన్నాడు. మన పాపాలను మనము ఒప్పుకున్న వారంగా ఉండాలి. అయితే ఈ ఆదామవ్వలు ఏం చేస్తారు కదా, ఆదాము వాళ్ళ దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళకు చర్మ చొక్కాయలను తొడిగించి బయటకు వెళ్ళగొట్టేస్తాడు. ఎందుకు? ఏమంటాడు? మనకు ఆదాము మనలాంటి మానవుడు అంటే, మనలాంటి అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు? నిన్న చూసుకున్నాం కదా, ఎవరెవరు ఉన్నారు అక్కడ? దేవుడితో ఇంకెవరు ఉన్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కదా. అయితే ఆదాము మనలాంటి మానవుడయ్యాడు, మంచి చెడ్డలు తెలుసుకున్నాడు కనుక అతను జీవవృక్షం పండ్లు తింటాడేమో. కనుక వాళ్ళను ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టేస్తాము, వాళ్ళను మనం వెళ్ళగొట్టేసేస్తామని చెప్పేసి ఆదాము వాళ్ళను బయటకు వెళ్ళగొట్టేసి, నీవు ఏ మట్టి నుండి వచ్చినావో అదే మట్టిని సేద్యపరచుకుంటూ మీరు తినమని చెప్పేసి దేవుడు వాళ్ళ పనిష్మెంట్ ఇచ్చి బయటకు పంపించి ఆ ఏదైనా తోటకు తూర్పు వైపున కెరూబులను కాపాడు. అంతేగాక ఈ ఖడ్గము చుట్టూ ఆ జీవవృక్షం ఉంటుంది కదా, ఆ జీవవృక్షం దగ్గర దాన్ని తినకుండా ఖడ్గము కట్ట జ్వాలలు అవి పెట్టేస్తారు.
అంటే అలా అందుకోకుండా. కానీ ఈ జీవవృక్షం ఎప్పుడు దొరుకుతుంది మనకు? జయించువానికి జీవవృక్ష ఫలంలో భుజం పని. అంటే మనం యేసు ప్రభుని అంగీకరించి మనం తప్పు చేయకుండా దేవుని బిడ్డలమైతే మనం ఒకరోజు పరలోకంలో జీవవృక్ష ఫలం ఎక్కడుంది? పరలోకంలో ఉన్నది. ఆ పండ్లు కావాలంటే మనము నీతిమంతులుగా యేసు ప్రభుని అంగీకరించి ఆయన మన హృదయం చేసుకొని మనం జీవిస్తే దేవుడు మనకు జయించువానికి జీవవృక్ష ఫలం. ఇప్పుడు ఆదాము అవ్వకు ఆ ఛాన్స్ లేదు కనుక మనకు ఆ ఛాన్స్ ఉన్నది. ఎప్పుడు యేసు ప్రభుని అంగీకరిస్తే, ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే, మన పాపాలు ఒప్పుకొని మనం అంగీకరిస్తే ఆ జీవవృక్ష ఫలాలు మనము తింటాము. ఈరోజు కంటక వాక్యము, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపంగా చేసెను. అయితే యేసు ప్రభు పాపం చేశాడా? చేయలేదు. మన నిమిత్తము పాపం ఎరుగని ఆయనను మన కొరకు పాపంగా చేసాను. మనం దేవుని నీతి, మనం దేవుని బిడ్డలు మాటకు ఆయనను పాపంగా చేశాను. తన ప్రియ కుమారుని, ఏకైక కుమారుని ఆయన ఈ లోకంలో ఎన్నో తప్పు మన పాప భారం అంతా ఆయన మోసాడు కనుక మనం నీతిమంతులం కావాలంటే ఒకటే మార్గం. ఏ మార్గము? యేసయ్యను మన పాపాలన్నీ అంగీకరించి ఒప్పుకొని ఆయన అంగీకరించడమే. మనం కంఠవాక్యము ఇదే. చిన్న 2-3 క్వశ్చన్స్ అడిగాను. రెండు మూడు అడిగితే వర్క్ బుక్ చిన్నగా ఆన్సర్. నేను ఎవరు? నేను ఆదాము అవ్వలను మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదని ఆజ్ఞాపించుతుంది. ఎవరు ఆజ్ఞాపించడు? దేవుడు. మీరు చావనే చావరు అని నేను అవ్వతో చెప్పి తిని. సర్పం, నేను ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది నా ఉండుట చూచి దాని ఫలములు కొన్ని తీసుకొని తింటిని. అవ్వ. నా భార్య నాకు ఫలములను ఇచ్చినప్పుడు నేను తింటిని. గుడ్. మా ఇద్దరి కళ్ళు తెరవబడను, అప్పుడు మేము దిగంబరులమని తెలుసుకుంటుంది. ఆదాము అవ్వ. ఇక్కడ అన్ని పిక్చర్స్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి, మీరు తర్వాత చూసుకోండి. తాను చేసిన పాపం బట్టి అవ్వ ఎవరిని నిందించను? సర్పం నిందించింది కదా. వారు ఇతరులను నిందించినప్పుడు దేవుడు వారి పాపములను క్షమించాడా? క్షమించలేదు కదా. ఇవన్నీ మంచిగా చక్కగా రాయండి. లెసన్ విన్నారా? ఈరోజు నా లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటినా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పింది వాళ్ళు వినలేదు కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దానివల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. వెరీ గుడ్, మరణం. ఆజ్ఞలు అతిక్రమించారు, తద్వారా వచ్చే ఫలితం ఏంటి? మరణం. ఆ నిత్య మరణాల నుంచి తప్పించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడని విన్నాం కదా, అవునా? ఇప్పుడు మీరు ఏం చేయాలన్నా క్లాసెస్కి వెళ్ళిన తర్వాత ఎవ్వరు కూడా అటు ఇటు తిరగద్దు. కొత్త వాళ్ళు ఈరోజు కొంతమంది వచ్చినట్టు చూసాను నేను. కదా మీకు తెలియదు కదా, మేము మిమ్మల్ని పంపిస్తాము. క్రొత్తగా వచ్చిన బాయ్స్ ఇటు పక్కన నిల్చోండి, గర్ల్స్ ఇటు పక్కన నిల్చోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో యాప్ దగ్గర కూర్చోవాలో మేము పంపిస్తాం. గ్రూప్స్లో మన జాగ్రత్తగా వినండి, ఎవ్వరు ఇంట్లో అటు తిరగద్దు. మీకు వాష్రూమ్ ఎమర్జెన్సీ ఉంటే అప్పుడు ఆంటీకి చెప్పి వెళ్ళండి. ఒకవేళ వాటర్ కావాలనుకో అక్కడ వెళ్ళి అందరు గుంపుగా ఉండద్దు. ఇక్కడ అక్క వాళ్ళు ఉన్నారు, మీకు వాటర్ మీ దగ్గరకే తీసుకొచ్చిస్తారు. వాష్రూమ్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు. టీచర్స్ గమనించండి. ఇంకొకటి, పిల్లలకి ఎవరికైనా వాటర్ అవసరం ఉంటే మీరు అక్కడ తిరిగి ఎవరస్తులకు పిలిస్తే వాళ్ళు మీకు వాటర్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకొకటి నాన్న, ఇన్ టైంలో బుక్ కంప్లీట్ చేయాలి. ఈ రోజు నుంచి మనకు 1/2 hour హ్యాండ్ వర్క్ టైం ఉంటుంది.
ఉంటుంది కదా. అంటే దాదాపు మీరు 9:45 కల్లా మీరు 9:30 కల్లా మీరు వర్క్ బుక్ కంప్లీట్ చేస్తే 9:30 నుంచి 10 వరకు మనకి హ్యాండ్ వర్క్ ఉంటుంది ఈ రోజు నుంచి. ఇంకా మెమరీ వర్క్ షీట్స్ కూడా అందరికి వచ్చాయా రాలేదా? నిన్ననే ఇచ్చేసారు కదా. ఈ రోజు ఎవరికైతే రాలేదో వాళ్ళు మీ ఆంటీలో గ్రూప్లో ఆంటీ వాళ్ళని అడిగి తీసుకోండి. ఈ తర్వాత నిన్నంటే ఈ రోజుది కూడా మెమరీ వర్క్స్ మీరు ఈ రోజు నేర్చేసుకోవాలి. ఎందుకంటే మనకి 8th డే టెస్ట్ ఉంటుంది నాన్న. సో మీరు 8th డే లోపే 10 మెమరీ వర్సెస్ నేర్చుకోవాలి. తర్వాత ఒక గుర్తుపెట్టుకోండి, టీచర్స్ కానీ పిల్లలు కానీ, మీ బ్యాచ్ వెనకాల కంపల్సరీ మీ ఫోన్ నెంబర్ ఉండేటట్టు చూడండి. ఒకవేళ ఇంకా ఎవరైనా మిస్ అయిపోయినా లేకపోతే కొత్తగా ఈరోజు వచ్చినా మీకు బ్యాచ్ ఉండాలి. మీకు బ్యాచ్ లేకపోతే అన్న వాళ్ళు వచ్చి మీకు బ్యాచ్ పెడతారు. వెనకాల ఇమీడియట్గా మీరు ఫోన్ నెంబర్ ఉండాలేదో కూడా చెక్ చేసుకోండి నాన్న. సరేనా? ఇప్పుడు పని అంటే వచ్చి ప్రేయర్ చేస్తారు, షార్ట్ ప్రేయర్. తర్వాత మీరు క్లాసెస్కి వెళ్తున్నారు. పరిశుద్ధమైన తండ్రి, కృపగల సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి విధమైన పాదాలు వందనాలు చెల్లిస్తూ ఇద్దరం ప్రేమించి తీసుకొచ్చి బట్టి వందనాలు ఆయన మా ప్రభు సెకండ్ లెసన్ కూడా పిల్లలకు చక్కగా వినడానికి కృపనిచ్చారు. ఎన్నో మాటల హృదయాలు ముద్రించి భద్రపరిచి ఫలించి ప్రభావమైన వారిని అంగీకరించి మంచి మనసు అనుగ్రహించి వచ్చిన బిడ్డలకు బిడ్డ గొప్ప రక్షణ పొంది తండ్రి సమాధానంతో సంతోషంతో బిడ్డలో చేర్చుకోవడానికి సహాయం చేయండి. దైన తండ్రి తిరిగి వర్గం విషయంలో కూడా మీరు కృప చూపించడం, మిగిలిన సమయం ఎంతో దీవెనకరంగా చేయమని మీ సరైన ఊహించమని యేసు ప్రభు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి విడుదల తండ్రి.